దోర్నాల ఘాటి అంటారు. శ్రీశైలం దగ్గర దోర్నాల ఘాటి ఇది ఫారెస్ట్ అనమాట. ఎట్లా ఉంది చూసారా, ఇది ఘాటి మెరక. టైం ఎంత వస్తుంది? 12, ఎగ్జాక్ట్గా 12. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతే. ఎక్కడైనా డౌన్ వచ్చిన చోట టాప్ పెడితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఘాటి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇలా పడుతుంది. ఆర్టీసీ బస్సులు ఇలా మీదకి వస్తూ ఉంటారు నైట్ టైం, దోర్నాల ఘాటి మీద. చూసారా, సింగిల్ రోడ్డు ఘాటి. ఆర్టీసీ రోడ్డు ఎలా మీదకి వచ్చేటప్పుడు ఫారెస్ట్
చెట్లు ఒక బాధ ఈ ఘాటీలో. కొమ్మలు ఎరిగి ఈ రోడ్లో పడతాయి. మొత్తం ఇటువంటి చెట్లే కదా. వర్షం పడినప్పుడు ఈ ఘాటీలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ చెట్టు అక్కడ ఎరుగుద్దో తెలియదు. తిరిగి మన మీద అన్నా పడవచ్చు, లేదంటే బిఫోర్కైనా పడిపోయి ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఈ ఘాటీలో ఎంటర్ అయితే. వాన పడితే మాత్రం
చెక్ పోస్ట్ వచ్చింది. వాటర్ ట్యాంక్ ఇది, ఇదంతా ఊరు అన్నమాట. ఈ ఊరు దాటిన తర్వాత చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్ వస్తే ఇంకా ఘాటి అయిపోయినట్టే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేలే. మెరక ఘాటి అయిపోయినట్టే, ఇంకా చెక్ పోస్ట్ దాటితే పూర్తిగా అయిపోయినట్టే. ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఈ ఘాటి స్టార్ట్ అయిన కానీ ఆ చివరి చెక్ పోస్ట్ కానీ ఈ చివరి చెక్ పోస్ట్ దాకా వచ్చేదాకా ఈ ఘాటి నిమిత్తంగా మొబైల్ కవరేజ్ ఏరియా సిగ్నల్స్ ఉండవు ఇక్కడ. ఈ ఘాటి ఎక్కగానే ఆ ఘాటి ఆ చెక్ పోస్ట్ స్టార్ట్ అవగానే సిగ్నల్స్ కట్టు. మళ్ళీ ఈ చెక్ పోస్ట్ దాటగానే మళ్ళీ సిగ్నల్ లైన్లోకి వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఈ ఘాటి ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్లో. ఓకే, నేను అదొకటే మిమ్మల్ని కోరుకునేది. ఈ ఘాటి ఎంతమందికి తెలుసు, ఈ వీడియో ఎంతమంది ఎక్కడి దాకా షేర్ అయింది అనేది, ఎక్కడి దాకా రీచ్ అయింది అనేది ఊరు పేరు కాడ కామెంట్ చేయండి. ఓకేనా, వెళ్తా ఉన్నాం. అయిపో వచ్చింది చెక్ పోస్ట్ వస్తే అయిపోయి. అటు నుంచి వచ్చే వాళ్ళకి ఆ చివర, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఈ చివర, 2 చెక్ పోస్టులు. ఘాటీకి ఈదర పక్క ఒకటి, ఘాటీకి ఆదర పక్క ఒకటి, 2 చెక్ పోస్టులు. అటు నుంచి వచ్చే వాళ్ళకి అటు, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు. వారణాలు ఘాటి. దిమ్మకూడదు, డిమ్మేద్దాం అన్న కామన్ సెన్స్ కూడా లేదు ఈ కార్లకి. ఇటు నుంచి డిమ్ము కొడుతుంటే అటు నుంచి నేరుగా వచ్చేస్తున్నాడు అంతే. కనీసం అవతల వ్యక్తి సిగ్నల్ ఇచ్చాడు, మనకు కూడా సిగ్నల్ ఇవ్వాలి కదా అని చెప్పి కామన్ సెన్స్ కూడా ఉన్నాం. వాంటకం డ్రైవర్లు అవని ఎవరైనా సరే, అవతల వ్యక్తి డిమ్ము కొట్టాడంటే మనం కానీ డిమ్ము కొడితే ఆయనకి క్లియర్గానే ఉంటుంది, అటు నుంచి వచ్చే బండికి క్లియర్గానే ఉంటుంది, మనకి క్లియర్గానే ఉంటుంది. ఇద్దరు డిమ్ము కొడితే అన్నీ మర్చిపోయి నేరుగా వస్తూ ఉంటారు అట్లానే. వాళ్ళు వచ్చేవాడు ఏమన్నా అబ్బాయి లైట్లు వేసిన వస్తున్నాడు. ఒక ఏడైతే ఆర్టీసీ వాడు డిమ్ము కొట్టాడు. ఆర్టీసీ ఎవరన్నా అందరికీ తెలియదు డిమ్ము దేనికి కొడుతున్నారని. చాలామందికి తెలియకపోవచ్చు ఆ డిమ్ము దేనికి కొడుతున్నారు అనేది. డిమ్ము కొడతానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఇటువంటి సింగిల్ రోడ్ అయినప్పుడు అటు నుంచి వచ్చే వ్యక్తికి మనకి కాడ మనం డిమ్ము కొడితే అటు డిమ్ము కొట్టినా మనం డిమ్ము కొట్టినా ఆ వ్యక్తి క్లియర్గానే ఉంటుంది, మనకే క్లియర్గానే ఉంటుంది. రోడ్డు అర్థమైంది, రోడ్డు ఎక్కడ దాకా ఉంది, మనోడు ఏ మార్జిన్లో వస్తున్నాడు, మనం ఏ మార్జిన్లో వెళ్తున్నాం అనేది మనకే అర్థమైంది. డిమ్ము కొడితే అదే డిమ్ము కొట్టుకొని నేరుగా వచ్చేస్తే అది తిరిగి మన లైట్లు ఆయన కళ్ళ మీద పడి ఆయనకే అర్థం కాదు, ఆ లైట్లు వచ్చి మన కళ్ళ మీద పడి మనకే అర్థం కాదు రూట్ ఎక్కడ దాకా ఉంది అనేది, ఎక్కడ దాకా ఉంది, ఏ మార్జిన్లో బండి 2 బళ్ళు పాస్ అవుతాయి అనేది ఒక అవగాహన అనేది రాదు. అదే డిమ్ము కొడితే అన్ని విధాలుగా అవగాహన అనేది అవుతుంది. చెక్
చెక్ పోస్ట్. ఇక్కడతో ఘాటీ అయిపోయింది. ఆ చెక్ పోస్ట్ నుంచి చెక్ పోస్ట్ వరకు 30-32 చిల్లర ఉంటుంది నార్మల్ ఘాటీ. ఆ చెక్ పోస్ట్ నుంచి ఎండ్ నుంచి డెడ్ వరకు 30-32 కిలోమీటర్లు ఘాటీ. అది చెక్ పోస్ట్ కాడికి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. టైం 12:15. కనిపిస్తుందా? టైం అయితే 12:15. ఇది ఆవులు వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను చెప్పింది మర్చిపోమాకండి. ఈ వీడియోలో చెప్పిందంతా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో కొద్దిగా ఎంత ఎక్కువైనా కానీ ఖచ్చితంగా చూడాలి. కామెంట్ చేయండి. అట్లాగే ఈ ఘాటీ ఎంతమంది తెలుసో అది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది అది కూడా కామెంట్ చేయండి, మీ ఊరి పేరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఐ లవ్ యూ, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.